తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. అయితే ఇక పెద్ద మీటింగ్ పెట్టినాం. మీటింగ్ పెట్టే చెప్పినాం ఇట్లా కరువు దాడి చేస్తున్నాము గోడాన్ మీద. అందులో దాడి చేసినాక ఎవ్వరు వాళ్ళు ట్రాక్టర్లు వేసుకోవాలని ప్లాన్ చేసినాం అన్నట్టు. ప్లాన్ చేసిన తర్వాత అన్న ఎర్ర సత్యం అన్న కూడా ఉంది అప్పుడు. ప్లాన్ చేసిన తర్వాత ఇక వెళ్ళిపోయిన తర్వాత అన్ని కరువు దాడికి పోయినాం. కరువు దాడి చేసినాం, అన్ని లారీల్లో నింపేసిరు. జనాలం వేల మంది వచ్చేసి ఎవరిళ్ళలో వాళ్ళకి ఏ ఊర్లో పేదోళ్ళు ఉంటే వాళ్ళకందరికీ ఇచ్చేసిర్రు. అన్నీ సగం బడి అయిపోయినాయి. ఒక్క లారీ పట్టుకుంది సార్. ఆ లారీలో మేము వచ్చేది ఇంటిమి. తర్వాత మాకు డౌట్ వచ్చింది, పోలీసు వాళ్ళు వస్తురు ఇట్లా అని చెప్పేసి అనగానే వరుసగా లారీలు వస్తూనే ఉన్నాయి, బియ్యం లారీలు. ఇంకా వస్తుంటే మేము ఇంకా పోలీసు వాళ్ళు వస్తారు అనగానే మేము దిగి మళ్ళీ ట్రాక్టర్లో పోయినాం. ట్రాక్టర్ ఫాలో చేశారు పోలీసు వాళ్ళు. ఫాలో చేసినాక మేము పోతున్నాము. పోయినాక వాళ్ళు ముందు ఉన్నట్టు పోలీసు వాళ్ళు, మాకు తెలియదు. అంటే చీకటి కదా, తెలియకపోయేసరికి రే అని అన్నాడు. అని మా వాళ్ళు అన్నారు. అనగానే ఫైరింగ్ జరిగింది సార్. ఫైరింగ్ జరగంగానే అక్కడ అంతా మొత్తం రాగడి సార్ అంతా. అప్పటికి ఎంతమంది ఉన్నామంటే కొంతమంది వెళ్ళిపోయారు, 5 మంది ఉన్నాం మేము. 5 మంది ఉన్నాగానే అందులో ఉండిపోయినా నేను ఇంకొక ఆమె అందులోనే ట్రాక్టర్లోనే డౌన్ పొజిషన్లో మేము ఫైర్ చేస్తూనే ఉన్నాం. వాళ్ళకేం తగులుతుంది సార్. ఇక ఫైర్ చేస్తుంటే ఇక వాడు ఏం చేసింది, అందులో ఉన్నారని చెప్పి పోలీసు వాళ్ళు మా మీద ఫైర్ చేసి చేయగానే చిన్నగా జారుకుంటా దుంకేసి ఇక మేము చీకట్లో వెళ్ళిపోయినాము. పోలీసు వాళ్ళు మా అమ్మటే వచ్చినట్టు వచ్చారు. చీకట్ అని చెప్పేసి మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ బ్యాచ్లను తీసుకొని వచ్చారు సార్. మేము దొరకలే. మేము నడకనే, ఇంకా మేము చెప్పులు లేవు, కిట్లు లేవు, ఏం లేవు. ఇంకా 3 రోజులు 4 రోజులు అసలు అన్నమే లేదు మాకు. 4 రోజుల తర్వాత ఒక బాయికాడికి పోయినాం. బాయికాడికి పోతే ఇక మా శేఖర్ అన్నకు ఫిడ్స్ వస్తుంది. ఆయనకు ఫిడ్స్ వచ్చి కింద పడిపోగానే మేము ఒక కాడి తీసుకుపోయినాం. ఇంకా చెట్లలోకి తీసుకుపోయి ఆయన ఇంకా ట్రీట్మెంట్ చేసిర్రు. ఒక కన్నా చేసినాక మళ్ళీ తీసుకుపోయినాం. అన్నం లేదు కదా, 4 రోజుల నుంచి అన్నం లేదు. ఇంకా తీసుకుపోయినాక ఒక బాయికాడికి పోయినాక, చిన్నక్క నువ్వైతేనే అన్నం పెడతారు, నువ్వంటేనే అన్నం పెడతారు, నువ్వు సపోర్ట్ వేయకుండా అప్పు అని చెప్పేసి చెప్పిండు. ఇంకా నేను ఆటికి పోయిన అక్క వాళ్ళు అందరూ అక్కడ పనిచేస్తుంటే డ్రెస్ ఉంది కదా సార్, డ్రెస్ చూస్తే మళ్ళీ గుర్తుపడతారు కదా. లుంగి ఉంటే ఆ లుంగి కప్పుకొని పోయి ఆ గడ్డిలో కూర్చున్నాయి. ఇంకా గడ్డిలో కూర్చున్న ఓ అక్క దాక్క అని పిలిచిన అక్కని. పిలవంగానే వచ్చేసింది అక్క. వచ్చినాక అక్క ఇట్లా మన వాళ్ళు ఉన్నారు అక్క, ఆకలి అవుతుంది అక్క, చాలా రోజులు 3 రోజులు 4 రోజులు అక్క అన్నం లేక అని చెప్పిన. అక్కతో మాట్లాడినాక నువ్వు చిన్నక్క కదా అని అన్నది. అవును అక్క, నేను చిన్నక్కనే అక్క అని చెప్పేసి ఇంకా అప్పుడు అక్కతో మాట్లాడినాక ఇక పోయి అన్నం వండుకొని వచ్చినాక తిని ఇంకా నైట్ మళ్ళీ వాళ్ళదే ట్రాక్టర్ తీసుకొని ట్రాక్టర్లో వెళ్ళిపోయినాం సార్. చిత్రావతికి వెళ్ళిపోయినాం. ఇంకా చిత్రావతి మొత్తం అవన్నీ ఇంకా అడవి ప్రాంతం అదంతా. ఇంకా వాటికి పోయినాక ఇక ఒకరొకరు అందరూ ఇక కాళ్ళు ఒక్కొక్కటి ఇంతలా వాసినాయి, ఇట్లా ముళ్ళులన్నీ ఇరిగి అన్నీ ఇవి వాసినాక ఇక నడవలేకపోతుంటే అమరుడు ఒక ఆయన ప్రవీణ్ అని ఉండే సార్, పిచ్చిరెడ్డి కొట్టాల ప్రవీణ్ నన్ను ఏం చేసిండు, ఈ భుజం మీద ఎత్తుకుండు నన్ను. ఇంకా ఆయన పెద్ద హైట్ ఉంటాడు బాగా, నడుస్తలేను. ఇంకా కాళ్ళు ఇంతలా వాసినాయి. అన్న ఎత్తుకుండు నన్ను. ఇంకా ఎత్తుకొని సగం దాకా పోయింది. ఇంకా పోయి ఇంకా ఆడ వదిలిపెట్టంగానే ఇంకా అంత లోపల ఇక రాష్ట్ర కమిటీ వాళ్ళు వీళ్ళందరూ వచ్చేసారు. ఇంకా కొంచెం లోపలికి గూనిపల్లి లోపలికి చెరువు ఉంటుంది సార్, ఆ చెరువు కాటుకు వచ్చేసారు. ఇంకా ఎంఆర్ అన్న అని చెప్పేసి ఎన్కౌంటర్ అండి అన్న కూడా రాష్ట్ర కమిటీ ఆయన అందరూ 5-6 మంది వచ్చేసి, అంటే రివ్యూ చేయాలి కదా ఇదంతా, రివ్యూ కోసం వచ్చేసారు. ఇంకా అట్నే సమావేశాలు అయితే వాళ్ళు ఇంకా అటుకి వెళ్ళిపోయినాం. ఇంకా వెళ్ళిపోయినాక ఊగా పాటే పాడిపించుకునేది. ఏం పాట సార్ అంటే, మీ త్యాగం పాడు నువ్వు పాట అని చెప్పేసి వాళ్ళు పాడించుకునేది. రాష్ట్ర కమిటీ వాళ్ళు ఎంఆర్ అన్న, కృష్ణన్న అని ఉండే, పుట్టిముని చనిపోయింది రాష్ట్ర కమిటీ సభ్యుడు, ఇప్పుడు స్టేట్ కమిటీలోకి వచ్చి ఆయన. ఇప్పుడు రామకృష్ణ తర్వాత ఆయననే. పుట్టిముని చనిపోయింది ఈడ కొల్లాపూర్ దగ్గర. అన్న అందరూ ఇంకా పాట, మీ త్యాగం ఉన్నతమైనది, అది హిమశిఖరాల వంటిది, మీ ఆశయం శాశ్వతమైనది, అది కమ్మి నిజం తెస్తది, ఎండిపోయిన రైతు గుండెకు కుండలల్ల మెతుకులైనరు, దిక్కులేని రైతుకు మీరు తూరుపు దిక్కై నిలిచరు, వీరులు అమరులు మీరు
ఆదర్శమూర్తులు మీరు. మరి నీ గొంతు చాలా బాగుంది కదమ్మా, సినిమాలో ట్రై చేయొచ్చు కదా. మీ త్యాగం ఉన్నతమైనది, అది హిమశిఖరాల వంటిది. మీ ఆశయం శాశ్వతమైనది, అది కమ్మి నిజం తెస్తది. ఎండిపోయిన రైతు గుండెకు కుండలల్ల మెతుకులైనరు, దిక్కులేని రైతుకు మీరు తూరుపు దిక్కై నిలిసెరు. నాగేటి సాలలు మీరు ఎర్రమల్లె పూలైనరు, మా గుడిసెలల్లో వెలుగులైనరు, మా గుండెలల్లో జెండలైనరు. ప్రసవించే తల్లి కళ్ళలో ఆనందపు చుక్కలు మీరు. ఆ పాటలతో ఏమ్మా? ఏడుపు వస్తుంది ఆ పాట. నీకే వస్తుంది, మాకు వస్తుంది. మా పాటలతో చేసావు కదా, మరి ఇప్పుడు వచ్చావు నల్లమలలోకి రాయలసీమ నుండి? అంటే అప్పుడు దిద్దుబాటు ఉద్యమం అని జరిగింది సార్. అక్కడ దిద్దుబాటు ఉద్యమం జరిగినప్పుడు ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోయారు సార్ ఇండ్లకు. ఇప్పుడు శేఖర్ అనేట ఆయన కూడా అందరు పై నాయకత్వం మొత్తం వెళ్ళిపోయారు. జిల్లా కమిటీ మొత్తం క్లోజ్ అయిపోయింది. ఎందుకు అంటే దిద్దుబాటు ఉద్యమం జరిగి అక్కడ కుల వివక్షత అనేది జరుగుతుంది కదా, వర్గ పార్టీ అయిపోయింది. ఇప్పుడు ముఠా నాయకులు ఎట్లనో ఇప్పుడు పార్టీలో కూడా అట్నే అయిపోయింది. ఇంకా మా కులం అంటే మా కులం అని చెప్పేసి అయిపోయింది. మా లాంటి వాళ్ళు ముట్టుకునే ఇంకా మాకు ఎందుకంటే రాజకీయాలు ఉన్నాయి కాబట్టి నిలదొక్కుకోగలం. మేము పార్టీ కోసం పనిచేయాలనేటోళ్ళు ఒక 10 మంది ఉంటాం అంతే. ఇంకా అందులో ఆ టైంలో మీకు బాగా ఫేస్ చేసిన పోలీస్ ఆఫీసర్ ఎవరమ్మా? ఎక్కువ ఆయనతోనే ఎక్కువ ఇబ్బంది ఉంటుంది. అప్పుడు తర్వాత ఇంకా అంజనా సింహ వచ్చింది. ఎక్కువ ఫోర్స్ చేసిందంటే ఆయన పేరు ఏమో ఉండే సార్, మర్చిపోయినా. ఇప్పుడు అంజనా సింహ తర్వాత ముందా సార్ మురళి సారే ఏమో ఉండే. అంజనా సింహ గారికి ముందా? డైరెక్ట్ గా ఆయన దళాల కాటికే వచ్చేది. ఆయన మఫ్టీలో దళాల దగ్గరికి కూడా వచ్చిండు ఆయన. వచ్చిండు. నేను రాయలసీమకు ఏదో పండగ అని పోయినా. అంటే ఒక పండగ జరుగుతుంది సార్, అది శివరాత్రి అని జరుగుతుంది. అంటే అక్కడ వాళ్ళు మా వాళ్ళు పిలిపిస్తే పోతే అక్కడ ఇది పెన్నహోబిలం అని ఉంటుంది కదా సార్, పెన్నహోబిలం కాటికి ఆయన సెక్యూరిటీ వచ్చిండు. ఆ సార్ చిన్న అంటే నన్ను అప్పుడు దళాల్లో ఉన్నప్పుడు దళం దగ్గరికి వచ్చిండంట ఆ సారు. అప్పుడు చూసిండంట. తర్వాత ఒక ఆమెను కలిసి ఇట్లా చిన్నక్క అంటే నేను అది ఇది అని అన్నాడంట. ఆ సార్ చూసి నువ్వే నా చిన్నక్కవి, నేను ఎన్ని రోజులు చూడలే, చిన్నక్క అని పాపులర్ అవుతుంటే నువ్వే నా చిన్నక్క అని చెప్పేసి ఆ సారు మస్తు ఇది చేసిండు. అమ్మ మీ గురించి మస్తు తిరిగినామమ్మ మేము, అంటే ఎన్కౌంటర్లు చేయాలని కాదు కానీ మిమ్మల్ని మార్చాలని అది ఇది అని ఆ సార్ మాట్లాడింది. అదే ఆ సార్ ఎక్కువ ఫీల్డ్ మీదకే తిరిగింది సార్ ఆ సార్, మురళి సార్ అని. రాయలసీమలో భోజనాలు బాగుంటాయి, మీకు దొరకడమే భోజనం కష్టం, కానీ ఉగ్గాని బజ్జీ అలా తినేవాదా? ఉగ్గాని బజ్జీ అంటే ఆ ఏరియాలో పోలీసుల నిర్బంధం వస్తుంది సార్. అప్పుడు పక్షాలు అవి దొరికేవా? నేను చేపించుకొచ్చేదాన్ని దళాలతోటి. పోయి ఊర్లో పోతే నేను పిలిచినానంటే అసలు నన్ను పలకనోళ్ళు ఉండకపోయేది. నా గొంతునే లేచేది అన్నట్టు. అంటే నిర్బంధం బాగుంది సార్. నిర్బంధం ఉన్నప్పుడు దళాలకు అన్నం పెట్టేటోళ్ళు కాదు. నేనేం చేసేది అనుకున్నావు, లంగా జాకెట్ అట్లా వేసుకునేది, పిచ్చి పిచ్చిగా చేనుల బట్టి అడ్డం పోయేది. ఏ ఊరికి పోవాలని మా కమాండర్ ఏ ఊరికి పోమని చెప్తాడు ఆ ఊరికి పోయేది. భక్షాలు చేపించేది, ముద్ద చేపించేది, చికెన్ చేపించేది, అన్ని చేపించి నేను పోయి తలుపు తట్టంగానే చిన్నక్క వచ్చింది అని చెప్పేసి తీసేటోళ్ళు. ఇంకా లోపల పిలుచుకొని ఎవరన్నా అడిగినా కానీ మా అమ్మాయి మా అది ఇది అని చెప్పి అయినా గుర్తుపట్టేది సార్ నన్ను. చిన్నక్క గంతి అది ఇది అని చెప్పేది. చేపించుకొని పోయేది. నాకు అందులో ముద్ద ఇష్టం. రాగి ముద్ద, అది నాటుకోడి. భక్షాలు కూడా ఇష్టం. అన్ని చేయించేటోళ్ళు జనాలు. సరే, దిద్దుబాటు చర్యలు భాగంగా యుద్ధం అయిన తర్వాత నల్లమలకు పంపించారా మీకు? అప్పుడు ఎవరు లేరు సార్. ఇప్పుడు ఎర్ర సత్యం, నేను, జ్యోతక్క, ఒక 5-6 మిలిగినాం అంతే. అందరు వెళ్ళిపోయారు. ఇంకా ఈయన కమాండర్ గా ఈయన రాష్ట్ర కమిటీలోకి తీసుకుందరు. ఇంకా శేఖర్ అన్నని నల్లమల పోతే ఆయన కూడా వెళ్ళిపోయింది. ఇంకా చెప్పా పెట్టకుండా చిన్నక్క అన్నం తెద్దాందా అని పోయి ఇంకా అక్కడి నుంచి నన్ను అడుగుసబెట్టిండు. నేను పోయి అన్నం వండించుకొని వస్తా అని పోయిండు. ఆయన ఎప్పుడు పోడు, నేనే పోయేది. ఈ అడుగుసబెట్టిండు. నేను ఇంకా వస్తాడు నేను చూస్తున్నా.
ఇంకా పార్టీ వాళ్ళకి అర్థమైపోయి దళం నుంచి ఇంకొకరు వచ్చి ఆయన ఎప్పుడో వెళ్ళిపోయిండు దారి అని చెప్పేసి వెళ్ళిపోయినాం ఇంకా నల్లమల్ల తీసుకొచ్చారా మీకు? ఫస్ట్ చిత్తూరుకి తీసుకుపోయారు. చిత్తూరుకి తీసుకుపోయినాక ఈమెని ఇట్లా సౌత్ జైనం అని ఉండే సార్ అప్పుడు 2 దళాలు ఉండే, సౌత్ జైనం అని 2 దళాలు తిరిగేది అప్పుడు. ఇంకా ఆ దళంలోకి నన్ను సభ్యురాలుగా తీసుకోరు. తీసుకున్నాక నువ్వు పోవాలని చెప్పేసి అన్నారు. అట్లనే అప్పుడు జైనం క్లాసులు జరిగినాయి. డప్పు రమేష్ అన్న ఒక సినిమా తీసినాం సార్, మేము ఒక సినిమా తీసినాం దాంట్లో. అంటే చంద్రబాబు పథకాల మీద ఆకలి అని చెప్పేసి ఒక సినిమా తీసినాం దాంట్లో. ఆ సినిమా కోసమే తీసుకుపోయారు. అటు నుంచి అది చిత్తూరు పోయినా, చిత్తూరు నుంచి కొయ్యూరు అమర్లు అని అక్కడనే కొయ్యూరు అమర్లు అని చెప్పేసి మా మహేష్, శ్యామ్ మహేష్ అని మురళి అని చనిపోయింది. ఆడ తెలిసింది మాకు. దాని పేరు కొయ్యూరు అమర్లు అని పెట్టుకున్నాం అన్నట్టు. అన్ని పాటలు రికార్డింగ్ చేసినాం. మళ్ళా తర్వాత సినిమా తీసినాం. ఇక 3 నెలలు తీసినాం సినిమా ఇక్కడ నల్లమల్లోనే మొత్తం. ఇంకా అక్కడున్న ప్రకృతి పూసిన పువ్వులతోటి ఇట్లా డెకరేషన్ చేసి చంద్రబాబు లాగా ఒక ఆయన, డ్యానల్ లాగా ఒక ఆయన, అంతా ఇంకా అట్లా తీసినాం అన్నట్టు. అది సినిమా రిలీజ్ అయింది కొంచెం మొన్న దీంట్లో కూడా వచ్చింది సార్, యూట్యూబ్ లో కూడా వచ్చింది ఆ సినిమా. ఆ సినిమా తీసినాం. అంటే ఆయనకి వ్యతిరేకంగా తీసారా? పాటలు కూడా పాడారు మీరు? పాటలు కూడా, పాటలు అంటే అందులో పాటలు వాళ్ళే కానీ చంద్రబాబు పాలనలోన రైతన్నా ఆ పాట, ఆ పాట మీద యాక్షన్ చేసుకుంటే తీసినాం. అదే నాంపల్లి స్టేషన్ కాడ రాజాలింగం వాళ్ళగా కాదు కాదు, చంద్రబాబు పాలనలోన రైతన్నా నాయన్నా అంటే పథకాల మీద పోలీసు వాళ్ళు తిరుగుతున్నారు, జనాలు నెత్తటి ఏరులు వారుతున్నాయి మాయన్నా అనే పాట మొత్తం ఇట్లా స్క్రీన్ ప్లే లాగా చేసుకొని ఎవరి పాత్ర వాళ్ళు పోషించినాం అన్నట్టు. మస్తు ఉంటది ఆ సినిమా సార్. అది అది చూసినా కూడా కన్నీళ్ళు వస్తాయి. అట్నే స్టేజ్ మీద అది చేసేసినాం ఆ పాటకు. సినిమా అక్కడ నల్లమల్లికి ఎంతకాలం పనిచేసాము? నల్లమల్లో దగ్గర 3-4 సంవత్సరాలు. 3-4 సంవత్సరాలు తర్వాత మళ్ళీ ఇక్కడ మహబూబ్ నగర్ వచ్చేసి. అప్పుడు నల్లమల్లలో కూడా యాక్షన్ ఉన్నాయి కదా, మీరు అందరూ ఉన్నారా ఎక్కడైనా? నల్లమల్ల యాక్షన్ లేవు కదా సార్ అప్పుడు. మేము మొత్తం లోపలే. ఇంకా ఎక్కడ నల్లమల్ల ఎక్కడ ఉండేవారు మీరు? ఇంకెక్కడ పడితే అక్కడ మాకు ఇప్పుడు సమావేశాలు ఇవన్నీ అయితే కదా, వాళ్ళ దగ్గరే ఉండాలా మేము. అంటే రాష్ట్ర కమిటీ ఒక ఆయన బాధ్యుడు ఉంటాడు మాకు, మా కమాండర్ కు. వాళ్ళు ఎక్కడ చెప్తే అక్కడ పోవాలన్నట్టు మేము ప్రోగ్రామ్. అడవిలో మీరు పాటలు రిహార్స్ చేస్తున్నప్పుడు మీ సౌండ్ బయటకు వస్తుంది కదా? ఏం రాదు సార్, సౌండ్ వస్తుంది మొత్తం, పైకి పోదు. లోయలు పెద్ద పెద్ద లోయలు, కొన్ని కిలోమీటర్ల కిందికి ఉంటది లోయ. ఆ లోయలో నుంచి ఒక నీళ్ళు వస్తుంటాయి. ఇంకా అక్కడ స్టే చేసేవాళ్ళం. ఇంక వాటర్ ఉన్న కాడే స్టే చేసేవాళ్ళం. అక్కడ రిహార్సల్ కూడా అక్కడే చేస్తారా? రిహార్సల్ పెద్ద వాడేటోళ్ళం. కాదమ్మా, మీరు నల్లమల్లలో అడవిలో వంటలు చేస్తారు, పొగ బయట రాకుండా ఎలా చేస్తారు? రాదు, ఎందుకు అనిపించదు. అది పొగ పైకి రాదు, అసలు పైకి రాదు. నల్లమల్లో మీరు ఉన్నారు, మరి అన్నప్పుడు పరిచయం మీకు? అన్న మహబూబ్ నగర్కి వచ్చినాక పరిచయం. అంటే అక్కడి నుంచి సౌత్ జైనం అని చెప్పేసి ఇక్కడ వేసిర్రు, మహబూబ్ నగర్ వేసి. మహబూబ్ నగర్ లో కొన్ని ప్రోగ్రాంలు ఉన్నాయి. మేము అప్పుడు చర్చలు, అప్పుడు ఫస్ట్ చర్చలు అయినాయి, మొన్న చర్చలు కాదు, ఫస్ట్ చర్చలు అయినప్పుడు ప్రోగ్రాంలు ఇచ్చినాం అక్కడ. నేను దగ్గర 15 మంది ఉంటుండే మా టీము. ఆ టీంలో చనిపోయారులే చాలా మంది, కానీ ఇక ఆ టీం అంతా మేము రివర్ మీద, ఇప్పుడు వైజాగ్ వాళ్ళు ఉంటారు కదా చేపలు పట్టేటోళ్ళు, వాళ్ళ దగ్గర బయట గూడాల్లో, సెంచుగూడాల్లో, తర్వాత బయట మొత్తం ప్రోగ్రాంలు ఇచ్చేటోళ్ళం అన్నట్టు. ప్రోగ్రాంలు ఇచ్చినా మేము ఏదో ఒక రాష్ట్ర కమిటీ బాధ్యుడు ఆయన కాడనే ఉండాలి. మేము ఈయన బాధ్యుడు ఉండే అప్పుడు మాకు ఈ సారు. అప్పుడేం ప్రేమించుకోలేదు, పెళ్లి చేసుకోవాలి? ప్రేమ గీమ మనకు ఆవిడ తెలియదు ఇంకా. అంటే పెళ్లి చేసుకుంటారని చెప్పారు కమిటీకి? కమిటీ ఏముంది అప్పుడు? చేసుకుందరులే అని చెప్పింది, కానీ ఇక అంటే రాష్ట్ర కమిటీ వాళ్ళకి ఒక్కరికే తెలుసు మేము ప్రేమించుకున్నట్టు. రాష్ట్ర కమిటీ వాళ్ళకి ఒక్కరికే తెలుసు ప్రేమించుకుంటున్నాం అంటే, పెళ్లి చేసుకుంటారు అనే విషయం తెలుసు. ప్రేమ దోమ వాళ్ళు ఉండేదే మాకేమన్నా, వాళ్ళు ఉండకపోయేది. మేము ఒక కాడికి పోయేది, వీళ్ళు ఒక కాడికి పోయేది. ఈయనకి ఎక్కువ బయటకే. కానీ ఈ పాటలకి ఎక్కువ ఇష్టపడ్డారు కదా ఆయన? పాటలు రాస్తాడు కదా ఆయన. అదే ఆయన రాయడం, నువ్వు పాడడం. ఎందుకు మరి బయటకు వచ్చావు? నేను బయటికి వేరే పర్పస్ లో వచ్చినా సార్. మా సార్ చెప్పే కదా అప్పుడు, అదే
టన్నుల వర్క్ జరుగుతుంది. దాని పర్పస్ లో ఈయన వచ్చేసిండు. ఇంకొక పిల్లగాడు నేను ముగ్గురం వచ్చినాము. ఇంకా శ్రీశైలంలో తర్వాత ఇక్కడ వచ్చేసి మీతో పాటు ఆయన కూడా వచ్చారు. అదే కర్నూలులో అదృశ్యం అయ్యావు, నల్గొండలో ప్రత్యక్షం అయ్యావు, అంతేనా? సజ్జనగర్ ముందు